నమస్తే అందరికి. జస్ట్ నా ఇప్పుడే 11 మూవీ చూసి వచ్చాను. ఆల్రెడీ నేను ఒక 10 days ముందే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూశాను. సో మన నవీన్ చంద్రన్న నటించిన మూవీ, ఒక తమిళ్ డైరెక్టర్. సో ఇది తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అయింది. సో అప్పుడే నేను చెప్పాను, అన్న ఈ మూవీకి మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చన్నా అంటే అన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రీమియర్ చేస్తున్నాము ఈరోజు ఇక్కడ ఆరాధన థియేటర్లో చూడడం జరిగింది తార్నక. సో అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్యూరియాసిటీ మనకు బాహుబలి 1 వచ్చినప్పుడు ఎలాగైతే ఉండేనో, సో మాకు 10 days బ్యాకే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూపించి సెకండ్ హాఫ్ చూపెట్టలేరు కదా. సో అలాగే ఫస్ట్ హాఫ్ ఎలా చూసేసినాం కదా, సెకండ్ హాఫ్ ఎలా ఉందో అసలు అనేది ఆ ట్విస్ట్ మాకు వదిలేశారు. సో అలాగే బాహుబలి అన్న కట్టప్ప ఎందుకు చంపాడనే క్యూరియాసిటీ జనాలు ఎట్లుందో మేము చూసిన కొద్ది మందిలో నేను ఒకటి, నాకు అంత క్యూరియాసిటీగా ఈరోజు వెళ్ళి మూవీ అయితే చూడడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కూడా సో నవీన్ చంద్ర అన్న ఎక్కడైతే తన కేసు టేకప్ తీసుకొని దాంట్లోకి ఎంటర్ అవుతాడు ఆ కేసులో, సో ఒక కిల్లరు డిఫరెంట్గా మర్డర్ చేస్తుంటాడు. సో ఆ మర్డర్ చేజింగ్లో అక్కడ మన నవీన్ చంద్ర అన్న ఆ కేసు టేకప్ తీసుకొని ఇంటర్వెల్ కంటే ముందే అంటే ఎవరెవరైతే చంపుతున్నారో ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ఆ ట్విస్ట్ నాకు తెలిసి మన ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదనుకుంటా. ట్విన్స్ చాలా బాగా అనిపించింది అది ఫస్ట్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్లో కూడా అక్కడ నుంచి ఇక సెకండ్ హాఫ్ కూడా ఎలా పట్టుకున్నాడు అనే ఎమోషన్గా చాలా కనెక్ట్ అవుతాం, ఎమోషన్గా తీసుకెళ్లారు. సో ట్విన్స్ ఉన్నప్పుడు ఇద్దరు బ్యాక్గ్రౌండ్లో స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో అక్కడ ఏం జరిగింది అనే స్టోరీ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు అక్కడ నుంచే ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎమోషన్ అయితే బాగా అనిపించింది. అక్కడక్కడ కొద్దిగా బోర్ సీన్ అనిపించిన మనకి సినిమా ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకు బోర్ కొట్టది, ఒక ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎవరు అన్నట్టే తీసుకెళ్లారు. సో ఓవరాల్ అయితే మూవీ గుడ్. మీరు పెట్టిన టికెట్కి అయితే డిసప్పాయింట్ గారు, వెళ్ళి చూడొచ్చు. చాలా 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 బాగుంది మూవీ. కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, బట్ ఈ మైనస్ని కవర్ చేస్తుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం, అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. మేము అనుకున్నాం సినిమా చూసినప్పుడు, ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కూడా మేము అదే అనుకున్నాం, బట్ కాదు అన్నారు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. సో ఓవరాల్ అయితే మూవీ గుడ్. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. కౌల పిల్లలుగా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నవీన్ చంద్ర అన్న కూడా గుడ్, బాగుంది. సో నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు. సో మీరు కూడా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. గుడ్ మూవీ. నేనైతే 3 ఇస్తాను మూవీకి. నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది మూవీ. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.